దెయ్యాల దేవతలు మాట్లాడుతానా మీరు వీడియో ఏమైనా బుక్ చేస్తారా? వాడికి నిజంగా దయ్యం వచ్చిందంటే ఒంట్లోకి వస్తేనే చీపురు కడ వచ్చుదంతానండి. నిజంగా దయ్యం వచ్చింది. జోడు బుచ్చుదంతాను. అరే ఒకసారి ఒంట్లోకి దయ్యం తెప్పిరా. ఇప్పుడు ఎట్లా వస్తుంది? నేను అమావాస్య నిన్ననే పోయింది కాదు. ఏం చెప్తా చెప్పాను, ఆడ 3 నిమ్మకాయలు ఉన్నాయి, తొక్కిరాపో. వచ్చిద్ది పో దయ్యం. నేను చెత్తముద్దుని మీకు తెలుసో తెలీదు? నీకు అర్థం కావట్లేదమ్మా. పొలాల్లో తీసుకొట్టానంటే అప్పుడు దెయ్యం పరిగెట్టారు. ఇప్పుడు ఇప్పుడు అది కాదు, నేను బండేసుకుని వెళ్ళిపోతా. నీ పరిస్థితి చూసుకో. ఏం పర్వాలేదు. నాకు దేశముద్రు తెలుసు, మహాముద్రు తెలుసు. ఈ చెత్త ముదురు ఎవడు? ఇదిగో చెత్త ముదురు. చెత్త ముదురు. చెత్త ముదురు. నేను ఇక్కడ బస్సు వేసుకుని ఓం నమ శివ చేసుకుంటాను. బస్సు వేసుకొని కాదు, వాడి ఒంట్లో దయ్యం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పారిపోయేది చూసుకో ముందు. ఓం నమ శివాయ. నన్ను అడిచేసి ముళ్ళలో పడింది. రేగేల కోసం పోయి ప్యాంట్ చింపుకున్నావు. రేగేల కోసం పోయి చింపుకున్నావు. అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు? ఆడే పక్కడు. వాడికి డ్రైవింగ్ రాదులే సరిగ్గా. పైగా అంటున్నాడు, మీరు పోనీ నల్లోని పెట్టరా అన్నాను. అబ్బా అంటున్నాడు ఆడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్త, నీ ఒంటి మీద ఏమి వాలింది? దెయ్యం. దెయ్యం వాలిందా? కూర్చోరా చెప్తాను. కూర్చోరా ఎదవా. కూర్చున్నావా? నీకు దెయ్యం పట్టిందిరా? నీకు లవర్ పిచ్చలు తప్ప రెండో పిచ్చి లేదురా ఎదవా. లేదమ్మా. 3 లవర్లు పాడు చేసేవరా సన్నాసి. నేనా? అందుకే ఏ సంబంధం కూడా నీకు అవ్వట్లేదురా ఎదవా. నేనా? మరి నువ్వే. ఎప్పుడు కల్లోనా? జోడు పుచ్చు కొట్టానంటే 3 పోయిండు చూడు. వాడు దూరం పోయిండు చూడు. వాడు భయపడిండు నీ దెబ్బకి. వాడికి ఇంకా దయ్యం వస్తుంది చెప్పు. వాడికి ఇంకా దయ్యం రాదు. నీకు ఆ మాట తెలుసా? వాడికి నిజంగా దయ్యం వచ్చింది ఒంట్లోకి. సీరియస్, జోక్ కాదు. రమ్మని చూస్తాను. అమ్మ ఒకసారి నేను హైదరాబాద్ పిలిపించుకున్నా. ఇప్పుడు రమ్మను. నేను చెప్పింది నేను. నా శక్తి కంటేనా? ఏముంది నీ శక్తి? అదేంది కాలుకో తావేతా మెడలో ఒకటి కట్టుకున్నావు. ఇది ముఖం అంతా అందరూ ఎవరు ఏమనుకున్నా ఇది. ఓకే, మొహాన్ని కాపాడేది పై తావేతా. శరీరం అంతటా కాపాడేది అది. ఏది చూపి కాలు తావేతా. ఇంకెన్నిసార్లు చూపించను? ఇదేం అంతరం అదేం అంతరం. సచ్చినోడ 3 లవర్లు ఎలగొట్టే నీ మొఖాన్ని సిగ్గు అవేను. అదేమో నల్ల అంతరం, మెడలోదే ఎర్ర అంతరం. అట్లనా? అదేమో ఎర్రదయాలకు పనిచేసిద్ది, ఇదేమో నల్లదయాలకు పనిచేసిద్దా? మరి తెల్లదయాలకి చేయడానికి ఆ ముత్యాల దండ. ఓకే, తెల్లదయాలకి ముత్యాల జెండా. నిద్రపోండి, ఇంట్లో నిద్రపోవచ్చుగా. నిద్రపోతే అమ్మ ఇక్కడ మేక పెంట ఆడుందమ్మా. ఎందుకు కోపం వచ్చింది అమ్మ? క్షమించమ్మా. మేక పెంట పొలాలకు వేస్తే చాలా బలం తెలుసా? సన్నాసెదవా, మేక పెంటల గురించి రాలేదురా. నీ ముఖానికి గీత ఎలా ఉందో చెప్పడానికి వచ్చానురా సన్నాసి. గీతలే లేవు ముఖం మీద. ఈ సన్నాసి ఎవడు? ఈ సన్నాసి ఎవడు? ఆడొంట్లో దయ్యం ఉంది, పారిపోతావు నువ్వు, జాగ్రత్త. మాట్లాడక ముందు ఆడెవడో చెప్పు. దయ్యం విష్ణుమూర్తివా? నీలాంటి కానింగ్ ఎదవలు నేను చాలా మందిని చూసా. నేను కూడా చూసా. ఇంతమందిని చూసా. నేను కూడా చూసా. చిన్న వయసులో నాకు జుట్టు నడిచింది. 2 నెలల కోసం రంగేస్తా. సన్నాసేదవా, పెళ్లి సంబంధాలు ఎందుకు రావట్లేదు? నువ్వు 3 ఆడపిల్లలను మోసం చేసేవరా సన్నాసి. చూడు నేనా? ఎప్పుడు పిల్లల లాంటి దాన్ని సన్నాసేదవా. ఎప్పుడు చేసావు. ఎప్పుడు ఆడా? వాళ్ళు శాపం వల్లే నీకు మే నెల వరకు పెళ్లి పెడాకులు లేవురా. ఏ ఊర్లో? కల్లో చేసావు చూసినవా? కలలో అల్లదిగో అక్కడ ఒకళ్ళని పాటు చేసావు. ఎక్కడ? అల్లల్లల్ల నీ నోటికి ఎప్పుడు ఏ వస్తాయా? నీ నోట్లో నీళ్లు పోయా? ఇక్కడ ఒకళ్ళని పాటు చేసావు. 3 పాటు చేసావురా సన్నాసేదవా. ఇవే వస్తాయా నీకు? వేరే రావా ఇంక జాతకాలు చెప్పడం? నీ ముఖాన్ని ఎదవా. ఇంకోటి చెప్పమ్మా తల్లి, ఇది వద్దు గాని. ఎదవను కూర్చోమని చెప్తాను జాతకం. అరే నువ్వు కూర్చోరా. నాకు నీ జాతకం వాడికి అయిపోయింది, ఇంకా వాడు రాడు. వాళ్ళు చెప్పక మొహం ఆ పక్క తిప్పేశారు. ఎందుకో తెలుసా? ఆ ముఖాన్ని వాళ్ళు ఈశ్వరుడు పార్వతిని చూస్తున్నారు వాళ్ళు. నీళ్ళు ఎవరు పోతారు నీకు? అందరు దేశమంతా బిడ్డలే. దేశమంతా అరే ఏందిరా ఇది? అంటే అప్పుడు వాళ్ళు తులసి నీళ్ళు పోతారు. బిడ్డ చూడదు, కడుపుని పుట్టిన బిడ్డ చూడదు, ఉన్న మొగుడు చూడదు, లవరు చూడదు, ఎవరో చూడదు. ఈ ఎదరు 3 లవర్లు పాటు చేసేది.
ఎవరన్నా వచ్చి చూస్తారా? మీ లవర్ నామధేయం ఏంటండి? నా లవర్ పేరు శోభన్ బాబు. శోభన్ బాబా, అందుకే అటాక్ వచ్చిపోయారు ఆయన కూడా. అదే వచ్చిపోయాడా? ఆయన అటాక్ వచ్చాక చనిపోయింది. ఇదేంటి ఇక్కడే ఉన్నారు కదా? ఎక్కడ? ఏమండి పక్కనే ఉన్నాడు అంటారు శోభన్ బాబు. ఊరే ఇదేదో పక్కనే ఉన్నాడు అంట. వీడు శోభన్ బాబు పైకి వెళ్ళిపోయినారు సన్నాసులు. మీరు బాగానే ఉన్నారు కదండి. ఓకే కూర్చోండి, కూర్చోండి. దయచేసి ఆమెను కూడా కొంచెం తీసుకుపోండి మీ దగ్గరికి. మేము భరించలేము. నా పక్కనే ఉన్నదిరా ఎదవా. నా పక్కనే శోభన్ బాబు ఉంటే పైన ఉన్నాడంటే అవేంట్రా ఎర్ర సొక్క ఎదవా. ఆయన కనిపిస్తాడా నీకు కూడా? ఆగో తెల్లగా తెల్లగా ఉన్నాడు. ఏంది నల్లగా ఉన్నారు. వాడే. నేను నల్ల షర్ట్ వేసుకున్నాను రా ఎదవ కళ్ళు దెబ్బ. అదే శోభన్ బాబు. చొక్కా అంటే మీరు నల్లగా ఉంటారా? శోభన్ బాబు 6 అడుగులు ఉంటాడు రా. నేను మొత్తం ఆల్ ఇండియా, ఉత్తరప్రదేశ్, దక్షిణ ప్రదేశ్లో అందరూ తిని అందరూ నా సంఖ్య నాగుతున్నారు వచ్చి. అర్థమైందా? వాడు పోతాడు, వాడు పోతాడు, వాడు పోయిండు, వాడు వెళ్ళిపోయిండు, వాడు వెళ్ళిపోయిండు. ఫోన్ చేసి వీడియోలు తీసుకున్నాం రా అమ్మ అంటున్నారు. పేమెంట్ ఏం లేదుగా? పేమెంటా? ఒరే పెదవా, 1000, 1500, 2000, 3000 చేసాను. ఇప్పుడు 4000 చేస్తాను. మరి మీరు పేమెంట్ తీసుకోకూడదు కదా? నేను తీసుకోవాలి మరి. పళ్ళు పొలాలు దేవతలు పూజొద్దా? భక్తులు చేస్తారు. నో నో నో, భక్తులు మేము చేసి పెడతాం. నీకెందుకు డబ్బులు? దేవుడికి నేనే పూజ చేసుకోవాలి. పూజ చేసుకోమ్మా. మంత్రాలు మాత్రం లోపల చదువుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ ఎదవ బైక్ బండి మీద ఎక్కుతున్నాడు, నేను ఇక్కడ కూర్చుని ఉండగా. ఆడి కర్మ ఆడిపోతాడు మనకు. ఒరే ఎదవ, నీకు మే నెల దాటాక మంచి అందమైన అమ్మాయి వస్తుంది. ఈ లోపులో ఎన్నో శనివారాలు చేస్తావో, ఎన్నో ఆదివారాలు చేస్తావో చేసుకో. కళ్ళు తెరిచి చెప్పకమ్మా, మూసి చెప్పు. నేను మూసే ఉన్నాను మూర్ఖుడా. నేను కళ్ళు తెరిచి ఎలా చెబుతున్నానమ్మా? కళ్ళు మూసే చెబుతున్నాను. కళ్ళు మూస్తేనే నువ్వు కనపడుతున్నావు. చేతి మీద కళ్ళు మూస్తేనే వాడు కనపడుతున్నాడు. చేతి మీద బాబాని పెట్టుకొని ఓం నమ శివాయ అంటవేందమ్మా నువ్వు? బాబా, ఈశ్వరుడు, అల్లా ఎవరైనా అందరూ ఒకటే. అర్థమైందా? చూడు చూడు, జన్మనిచ్చిన తల్లి తండ్రులని ఎంచుకున్నాం. ఓకే ఓకే. అలా తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది ఉండాలి. ఓకే. ఈ చల్లని నీటిలో ఎప్పుడు నేను ఇలాగే కూర్చుని జపం చేసుకుంటా ఉంటా. నీటి పైన కూర్చోవా ఒకసారి? నీటి పైన కూర్చోవద్దమ్మా. గంగమ్మ నెత్తిమే కూర్చోకూడదు. గంగమ్మ పక్కన కూర్చోవాలి. నీటిలో పడుకొని చెప్పు మరి. కూర్చో. ఒరే పిచ్చి సన్నాసి, ముగ్గురు లవర్లు నిన్ను కొట్టారు. కొట్టారా? ఆ దెబ్బ ఇంకా నీకు ఇంకా ఉన్నది. ఎప్పుడు ఎక్కడ? అయినా బుద్ధి జ్ఞానం అలా చెప్పాను. ఒకళ్ళు ఇటున్నారు, అని చెప్పాను. 3 వైపులు అర్థం చేసుకో. నిన్ను ఏ టైంలో ఎక్కడ కొట్టారో దెబ్బలు నీకు తెలుసు. వాళ్ళ పేర్లు కూడా చెప్పమ్మా. పేర్లు చెప్పనమ్మా. అదేంటి? నువ్వు పేర్లు చెబితే ఇంకా నేను పైన నుంచి దేవుడి కింద ఊడిపడిపోయినట్టే. సరే పేర్లు వద్దు కానీ వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పమ్మా. బంగారంలా ఉంటుంది ఒకటి. బంగారంలా? బంగారం రేటు పెరిగింది. బంగారం కొనుక్కోండి. బంగారం అమ్ముతా. హైట్ ఉంటుంది, బానే ఉంటుంది. కానీ ముగ్గురులోని ఒక తండ్రి నువ్వు పడిసక్తావు. 24 గంటలు పడిసక్తావు. ఎట్టున్నదమ్మా ఆమె? బండి మీద తీసుకెళ్లి పైకెత్తి కిందకెచ్చి కొదేసావు దాన్ని. కానీ అది నువ్వు ఎదవని తెలిసి నేను వదిలేసింది. నేను ఎదవనా? సరే, మళ్ళీ కరెంట్ లాగినప్పుడు ఫోన్ చేస్తా ఉంటుంది. నాకా? ఏమంటది ఫోన్ చేసి? వాడు పెళ్లి చేసేసుకున్నా ఈ ఎదవ ఏమయ్యాడు, చాలా బాగా నన్ను రొమాన్స్ చేసేవాడు, గుండ్లు కత్తుకునేవాడు. అబ్బా అమ్మా చేస్తుంది. కానీ నీకు ఈర్ష ఎక్కువైపోయింది. ఇంకొకటి చేసేసుకుంది, ఇంకొకటి చేసేసుకుంటుంది. మరి చేసుకోదు అది. నువ్వు ఎదవని ఇంకొకళ్ళు ఇద్దరితో ఉన్నావు తెలిసిందని. పెళ్ళైపోయింది. బంగారంలో మొగుడితో హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇంకా పుట్టలేదా? ఇదంతా నిజమేనా? అమ్మా, నేను చెప్పిందంతా నిజమేనమ్మా. నేను ఏం మాట్లాడతాను దేవుడు వస్తేనే మాట్లాడతాను. అలాగా. అరే జాతకాలు చూస్తుంది, అందరిని తీసుకురాపోరా. ఊరు వాళ్ళని అందరినీ జాతకాలు అడిగిపిద్దాం. మనం పక్కన పేమెంట్లు తీసుకుందాం. ఇక్కడ ఎవ్వరూ లేరు. 2 పురుషులే ఉన్నాయి, 2 గుర్తులే ఉన్నాయి ఇక్కడ. అంతకన్నా వేరే. అమ్మ జాతకాలు చెప్తావా? ఇక్కడే కూర్చొని రోజు జాతకం ఊరోళ్ళు వస్తారు. పొద్దున పూట చదువుతావా, మధ్యాహ్నం చదువుతావా, రాత్రి చదువుతావా? ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చి ఎర్రనుచ్చిన మళ్ళీ నెత్తిని కొట్టండి. మీ నెత్తిని కొట్టొచ్చా? బాగుంటుంది. మీకేం కాదు కదా? నాకేమీ కాదు. ఏం కాదు కదా? రాయి తీసుకురారా. రాయి తీసుకొచ్చావనుకో నీ గుర్తు తెగిపోతుంది ఇక్కడ. అదే కదా, రాయి అంటే కొబ్బరికాయ తీసుకురా పిచ్చోడా. ఫస్ట్ రాయి కొబ్బరికాయ తెచ్చి నా మీద కొట్టు. నీకు తగలకపోతే చెప్పు. అరే కొబ్బరికాయలు ఆడ 3 దారులు ఉన్నాయి, తీసుకురాపోరా. 3 దారులలో ఉన్నాయి, తీసుకురాపో. నేనే చెబుతున్నాను. 3 దారిలో కొబ్బరికాయలు ఏమి లేవురా ఎదవా. 3 దారులలో కొబ్బరికాయలు ఇస్తారు. షాపులు ఉంటాయి.
షాపులో అమ్మ నువ్వు 3 దారులలో కూర్చొని జాతకాలు బుతకాలు అంటున్నావు, నిజంగానే నీకేమన్నా పట్టాను లేనిపోంది? ఆల్రెడీ పట్టింది. 3 దారులు ఇవి, 3 దారులలో కూర్చున్నావు. అయినా పర్లేదు, నేను ఉన్న మాట చెప్పాను రా ఎదవా. 3 దారులలో కూర్చున్నావు, దయ్యాలు పడతాయి. లేవు అమ్మాయికి ప్రతి ఆంటీలకి ఫోన్లు చేస్తున్నావని నాకు తెలుసు. అమ్మాయిలకి ఆంటీలుగా? ఆంటీలతో కూడా మాట్లాడుతాం అంటాం. అది ఆటలు ఏమంటది, రాజిత్తు అమ్మని దినాలు చేసి ఇలా మాట్లాడుతున్నారు, నా కళ్ళకి కనిపించినట్టు కనపడుతుంటారా ఎదవా? కనిపిస్తున్నాయి కళ్ళల్లో? సిగ్గు లేదా? పైకి వెళ్ళిపోతావు, వీడియో కాలు అది గుడ్లిప్పేస్తుంది, ఇలా చూస్తా ఉంటాం. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడినా అమ్మ నేను ఇప్పుడు దాకా? ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడావు? అక్కడేం లేవు కదా. ఇంతమంది అక్కడేం లేవు అంటగా? ఇంతమందితో నువ్వు మాట్లాడావు, అక్కడేం లేవు కదా. కానీ ఒకదాన్ని కూడా నువ్వు మంచిగా మాట్లాడి పెళ్లి చేసుకున్న ప్రయత్నం నువ్వు చేసావు, కానీ అది సఫలత లవలేదు. అవునా? ఏంది అది? సఫలతలా? లేదు లేదు, ఏంటిది అది? యోగం లేదు. నీ ముఖానికి ఆ భాష కాదు. అది చెప్పు. సఫలతల సపోటా సపోటా పండు. ఎంగేను చెంగిప్పాను ఎంగేను అంటే కంగదురుగానే కొంగుచ్చుంటారు, లేకపోతే బంగడిది కూడా కొంగుచ్చుంటారు. ఒంగొద్దులే ముంగూర్చుంటా. నువ్వు కూర్చో, నేను కాదు అన్న. నువ్వు ఏ భాష మాట్లాడో నేను చెప్తాను, నా భాష మాట్లాడితే నువ్వు చెప్పరా ఎదవా. ఒంగొద్దులే. నింగికి కొంగోడితే గంగక పంగంటిలో పంగచ్చిమ్మగా లెంగేసి పొంగదు కానీ కంగచ్చంగా కొంగ. ఆల్రెడీ చింగిలింది, ఇంకా నువ్వు చింగిల్చేది. ఒరే ఎదవా, తప్పుడు మాట్లాడు కదా. ఒరే ఎదవా, నీకు ఇంకా వీడియో అవ్వలేదేంట్రా? చెప్పు. అమ్మ పోతున్నా అమ్మ. అదే నువ్వు జాతకం చెప్తున్నావు అమ్మ, ఇయ్యాలంగా అవ్వదు అది. అందుకు చూస్తున్నా అమ్మ. వెళ్తున్నా అమ్మ మరి. చల్లగా అమ్మ శుక్రియా అమ్మ. మే నెల తర్వాత అందమైన అమ్మాయి నీ సైజ్ అమ్మాయి వస్తుంది, ఏం పర్వాలేదు. ఓకే శుక్రియా అమ్మ, పోయి వస్తా అమ్మ. వారికి థ్యాంక్ యూ. వెళ్ళరా సన్నాసి. అమ్మ బాయ్ అమ్మ. ఇంతకీ ఏమి తీరా అమ్మ పోతున్నా అమ్మ. టాటా బాయ్ బాయ్ అమ్మ.